ఇక్కడ ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఇది అధర్మం. ఈరోజు గాంధీ గారి పేరు పెట్టుకుని ఒక ఇన్స్టిట్యూషన్కి, గీతం యూనివర్సిటీకి మీకు ప్రజలు ప్రజాసేవ చేయడం కోసం మిమ్మల్ని నమ్మి 5 లక్షల ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ అప్రజాస్వామికంగా స్వలాభం కోసం మీ పవర్ని, మీ అధికారాన్ని మీ స్వార్థం కోసం వాడుకుని ఈరోజు 5,000 కోట్ల రూపాయల భూముల్ని మీకు మీ యూనివర్సిటీకి దారదత్తం చేసుకునేందుకు మీరు బదలాయింపు చేసుకోవడం అనేది చాలా అన్యాయం. దీని మీద ఉత్తరాంధ్ర ప్రాంతవాసులు, విశాఖపట్నం నగరం ఉన్న ప్రజలు, మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలబడాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు లోకేష్ తోడలుడు, బామ్మర్ది అల్లుడు శ్రీభర్తకి సంబంధించిన ఈ భూముల బదలాయింపుని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలి. ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల ఆస్తిని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం నగర ప్రజలు కలిసి ఈ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇదే కాదు, ఈరోజు ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలకు పెట్టుబడుల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకి వేలాది కోట్ల రూపాయల భూములు ఏదైతే మీరు కట్టబెట్టి ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద వివక్ష చూపించి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల పేరుతో భూదోపిడీకి పాల్పడుతున్నారు. ఈ భూదోపిడీని అడ్డుకట్ట వేయటం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరి కోరికని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు కదా సార్, ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా అటుపక్కే ఉంది. సో మీరు చేసే ప్రొటెస్ట్ వాళ్ళకి కనిపిస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజాభిప్రాయం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజాభిప్రాయం మారుతూ ఉంటుంది. ప్రజలు వీళ్ళకి తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు.